16వ శతాబ్దంలో రాజా మాధోసింగ్ ఈ కోటను నిర్మించాడు. అతని సోదరుడు ప్రసిద్ధి పొందిన మాన్సింగ్ అక్బర్ చక్రవర్తి సేనాధిపతిగా పనిచేశాడు. ఈ కోటలో అద్భుతమైన శిల్పకళ, ఆలయాలు, హవేలీలు అన్నీ ఒక మహానగరాన్ని పోలి ఉండేవి. కాని నేడు ఇవన్నీ శూన్యమైన శిథిలాలుగా మిగిలిపోయాయి. ఈ కోట గురించి చాలా కథనాలు ఉన్నాయి. అందులో మొదటిది, కోట నిర్మాణానికి ముందు ఈ ప్రదేశం ఒక సాధువు బాలునాథాశ్రమం. ఆయన ఒక షరతు పెట్టాడు: ఈ కోట నీడ నా ధ్యాన స్థలంపై పడకూడదు. పడితే ఈ కోట నాశనమవుతుంది. కాని కాలక్రమేణా కొత్త నిర్మాణాలు ఆయన గుడిపై నీడవేశాయి. దాంతో ఆయన శాపం వాస్తవమైంది. కోట క్రమంగా ధ్వంసమయి నిశ్శబ్ద సమాధిగా మారింది. ఇంకా రెండవ కథనం ప్రకారం ఇంకో ప్రసిద్ధ కథ ఉంది. ఈ కోటలో రత్నావతి అనే సుందర రాజకుమార్తె ఉండేది. ఆమె అందం గురించి రాజ్యాలన్నీ విన్నాయి. ఒక మాంత్రికుడు ఆమెను తన వశం చేసుకోవాలని ప్రయత్నించాడు. అతడు ఒక ప్రేమ మంత్రంతో నిండిన సువాసనను సిద్ధం చేశాడు. కాని రత్నావతి దాన్ని గుర్తించి ఆ సువాసన గిన్నెను నేలమీద పడేసింది. అది రాయిపై పగిలి తిరిగి మాంత్రికుడిపైన పడింది. మరణించే ముందు అతను కోటకే శాపమిచ్చాడు: ఈ స్థలం ఎప్పటికీ శాంతి చూడదు, నాశనం తప్పదు. ఆ తరువాత కొద్ది రోజులకే శత్రుసేనలు దాడి చేశారు. రక్తపాతం జరిగింది. రాజకుమార్తె సహా అందరూ మరణించారు. అప్పటినుంచి ఈ కోట శూన్యమైంది. పారానార్మల్ మరియు భూతప్రేత అనుభవాలు గురించి తెలుసుకుందాం. నేటివరకు స్థానికులు అనేక భయానక అనుభవాలను చెప్పుతారు. రాత్రివేళల్లో స్త్రీల కేకలు, మిస్టరీ వాయిస్లు, కాళ్ల శబ్దాలు వినిపిస్తాయని చెప్పుతారు. కొందరు లోపల వెళ్లినవారు తిరిగి రాలేదని కూడా కథలు ఉన్నాయి. అందుకే భారత పురావస్తు శాఖ కోటలో రాత్రి ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించింది. ఆఖరిగా, భంగర్ కోట ఈ నిజంగా భూతల కోట, లేక స్థానికుల విశ్వాసాలు, పూర్వపు కథలు మాత్రమేనా? సమాధానం ఎవరికీ తెలియదు. కాని ఒకటి మాత్రం నిజం: ఈ కోటలో అడుగుపెడితే మీ బరసు వణికిపోతుంది. భయానక రహస్యాలతో నిండిన భంగర్ ఇంకా ఎన్నో కథలు చెప్పాలని ఎదురుచూస్తూంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.